(29/12/2023) తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఉద్యమకారులను గుర్తింపు విషయమై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగినది. సుందరయ్య విజ్ఞాన కేంద్రం సోయబాలులో సీమసీను నాయకత్వంలో ఈ సమావేశం నిర్వహించారు. విషయానికి వస్తే, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ ఉద్యమంలో అశువులు బాసిన కుటుంబాలను మరియు పోలీసు కేసుల పాలైన ఉద్యమకారులను గుర్తించుతూ వారికి 250 గజాల ఇంటి స్థలాన్ని ఇవ్వనున్నట్టుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉద్యమకారులను మొత్తము గుర్తించాలి, తాము కేసుల పాలు కాకుండా, తమ ఉద్యోగాల పోకుండా, బువ్వా బుక్కి లేకుండా రోడ్ల మీద తిరిగి ఉద్యమాలు చేసిన వాళ్ళు కోకొలలు ఉన్నారు. వారందరికీ కూడా ఉద్యమకారులుగా గుర్తింపు ఇవ్వాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. అంటే మన దేశం ఎటుపోతున్నది మనం ఆలోచించుకోవడం. ఇలాంటి అవినీతి చీడపరుల మీద ఇక్కడ ముఖ్యమంత్రి గారితో చెప్తా ఉన్నాం, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నాం, కరెక్ట్గా విచారణ చేయండి. మన సొమ్ము, తెలంగాణ ప్రజల సొమ్ము, 100 కోట్లు 1,00,000 కోట్ల రూపాయల డబ్బులు తిన్నటువంటి వాళ్ళు మనం విచారణ చేయాలా చేయొద్దా? అలాంటి వాళ్ళని జైలుకు పంపాలా పంపొద్దా? ఆ డబ్బులు వాపసు తీసుకోవాలా తీసుకోవద్దా? అని మన పిల్లలకు ఉద్యోగాలు మనం ఎట్లా వస్తాయి మన పిల్లలకు ఉద్యోగాలు? ఓ మంచి చదువు రావాలంటే ఎట్లా వస్తుంది? ఎంత ఎట్లా అంటే మనం చెప్పకూడదు, కానీ అసలు బతకలుగుతుంది. ఎట్లా చెప్పాలంటే ఒక పూర్తి మోసగాళ్ళు, దోపిడి దొంగలు ఇవాళ అధికారంలో పనిగా ఉన్నారు అని ఇంటికి గతంలో పనిచేసినట్టు తెలుస్తున్నది. బ్లాక్ మనీ తన 60 లక్షల కోట్లు 70 లక్షల కోట్ల బ్లాక్ మనీ ఉంది, అది బయటకు తీసుకొస్తానని చెప్పినటువంటి మహానుభావుడు మరి ఇప్పుడు ఎంత తీసుకొచ్చాడు, ఎంత వచ్చింది? అందుకని మా యొక్క కోరిక ఏంటంటే, మేము చెప్పాల్సుకున్న విషయం ఏంటంటే, మన ఉద్యమం సరే, మీరు కొన్ని డిమాండ్లు సాధించుకోండి, సాధించడానికి ప్రయత్నం మనం చేద్దాము. కానీ న్యాయం కోసం, ధర్మం కోసం, మంచి కోసం, తెలంగాణ కోసం, దేశ స్వతంత్రం కోసం, ప్రజాస్వామ్యం కోసం, మన పిల్లల బతుకు కోసం, అందరికీ ఉచిత విద్య కోసం, ఉచిత వైద్యం కోసం, న్యాయం కోసం మనం ఉద్యమం కొనసాగించాల్సిన అవసరం ఉంది. దాన్ని మీరు ముందుకు తీసుకుపోతారని చెప్పి ఆశిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పినట్టే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తెలంగాణలో ఒక బలమైన ప్రజా సంఘంగా ఉన్నారు సార్. ఇప్పుడు దాదాపు 119 నియోజకవర్గాల్లో కమిటీలతో, అటు మహిళా కమిటీ కానీ, జనరల్ కమిటీ, వివిధ కమిటీలతో ఒక బలమైన నిన్నటి వరకు ఉద్యమకారుల గొంతుకగా పనిచేసినాం. ఈ ఉద్యమకారుల యొక్క అంశము అలా ఆత్మగౌరవ సక్షం తేలిన తర్వాత నెక్స్ట్ మా అడుగు 2028 టార్గెట్ అంటే తెలంగాణ పునర్నిర్మాణం కోసం మేము ఏర్పాటు చేసినప్పుడు 2019లో 23 మా టార్గెట్ ఏంటంటే ఉద్యమకారుల ఎజెండాగా మార్చాలి. ఎన్నికలలో ఉద్యమకారుల ఆత్మగౌరవం కోసం, సంక్షేమం కోసం ఏ పార్టీ అయితే పనిచేస్తుందో ఆ పార్టీని గెలిపించుకోవాలి. ఎవరైతే ఉద్యమ ద్రోహులు ఉన్నారో వాళ్ళని రాజకీయ నిరుద్యోగులు చేయాలనే లక్ష్యం. ఆ లక్ష్యాన్ని అయితే మేము సాధించమని భావిస్తున్నాం. మీరు చెప్పినట్టు సామాజిక అంశాలు కానీ, నల్ల చట్టాలు కానీ, మరీ ముఖ్యంగా భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారు, కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలు వచ్చిన తర్వాత వివిధ సంస్థల్ని, ప్రభుత్వ రంగ సంస్థలు ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారు, అనేక జ్యుడిషియరీ కానీ అన్ని సంస్థలు కూడా ఏ విధంగా నిర్వీర్యం చేస్తున్నారు, వాటి మీద కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మీరు రాసినట్టు మాట్లాడతాం. తెలంగాణలో కూడా ధనస్వామ్యంగా మారిన దాన్ని ప్రజాస్వామ్యంగా మార్చుకోవాలి. ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టు తెలంగాణ పునర్నిర్మాణం కోసం, సామాజిక తెలంగాణ కోసం కూడా రాబోయే రోజుల్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ ప్రొఫెసర్ బూర రాములకు, జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ కు, జోహార్ ప్రొఫెసర్ జనార్దన్ రావుకు, జోహార్ ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ కు, జోహార్ తెలంగాణ మన వీరులకు. మిత్రులారా, ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న సమావేశానికి అధ్యక్షత వహించిన పెద్దలు, గౌరవనీయులు, మా ఉద్యమ సహచరుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ గారికి, తెలంగాణ విద్యావంతుల వేదిక మాజీ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుండి ఈ రోజు వరకు కూడా ఉద్యమంలో ప్రజలతో ఉంటున్నటువంటి అన్న రవీంద్రన్నకు,
మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున జైబీలు తెలియజేస్తున్నా. సమయం లేదు కాబట్టి నేను పేరు పైన సంబోధిస్తలేదు, ఎక్కువ చర్చల్లో కూడా ఒక 3 విషయాలు మీకు పంపిస్తాను. పెద్ద జయశంకర్ సార్ ఫోటో అక్కడ ఉన్నది. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయో నాకు తెలియదు. కాలేజీ ఫోటో లేదు కానీ తెలంగాణ ఉద్యమం ప్రారంభంలో కాలేజీ నాయకత్వం వహించింది. ఆయన మీద కేసులు లేవు నాకు తెలుసు. జలవనరుల ఇంజనీర్ మన విద్యాసాగర్ రావు గారు ఉన్నారు, ఆయన మీద కేసులు లేవు. కేసులు ఉంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నట్టు, కేసులు లేకపోతే తెలంగాణ ఉద్యమంలో లేనట్టు అనే అభిప్రాయం సరైనది కాదు. మొట్టమొదటి బహుశా నేను అనుకుంటా టీఆర్ఎస్ పార్టీకి నాయకత్వం వచ్చిన కేసీఆర్ మీద ఉన్న కేసుల కంటే ఉస్మానియా విద్యార్థి నాయకుల మీద ఎక్కువ కేసులు ఉన్నాయి. కేసీఆర్ కంటే ఉస్మానియా విద్యార్థి నాయకులే ఎక్కువ పనిచేసినట్టు మనం గుర్తించాల్సి ఉంటుంది కదా. కేసులు క్రైటీరియా కాకుండా ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఎవరెవరైతే తెలంగాణ ఉద్యమంలో సీరియస్గా డెడికేట్ అయి పనిచేసిందో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళను గౌరవిస్తూ ఈ కార్యక్రమాలను చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక విషయం గుర్తు చేస్తే నా గురించి ఒక మాట మాట్లాడతా, సమయం తీసుకోండి. మా బాపు రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొన్నాడు. 69 ఉద్యమానికి నాయకత్వం వహించింది. మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమానికి కూడా నాయకత్వం వహించింది. నేను 69 ఉద్యమ కాలంలో పుట్టిన, మొన్న జరిగిన తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన. అదెంత డెడికేట్ అయి పనిచేసిన అంటే మా ఫాదర్ నాకు పంచిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కోసం ఖర్చు పెట్టేసిన. ఈరోజు నా పేరు మీద గజం భూమి లేదు, ఏ ఆస్తులు కూడా లేవు. ఆ మొత్తం ఆస్తి తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ జేఏసీ నిర్మాణం కోసం ఖర్చు పెట్టిన. కానీ నా మీద 96 నుండి ఇప్పటిదాకా నేను పనిచేస్తూ వచ్చిన కేసులు లేవు. ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ జేఏసీ మొట్టమొదటిగా వరంగల్లో నిర్మించింది నా ఆధ్వర్యంలో, మిగతా వారందరూ సహకారంతో చేసింది తెలంగాణ జేఏసీ ఫౌండర్. ఉద్యమంలో అనేక కార్యక్రమాలు చేసినాం. మన మిత్రులు ఇంతకుముందు మిలియన్ మార్చ్ అని ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని వచ్చింది. ఆ మిలియన్ మార్చ్కి సంబంధించిన ప్రతిపాదన తెలంగాణ విద్యావంతుల యొక్క సమావేశంలో రవీంద్రన్న కూడా ఉన్నారు. నేను ప్రతిపాదించిన కార్యక్రమం చాలా కార్యక్రమాలు చేసినాము. ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు తెలంగాణ ఉద్యమకారులకు నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుని నిర్ణయాలు తీసుకుని దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే సందర్భంలో ఇంకొక మాట కూడా చెప్తున్నా, గుర్తించిన ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని ఇస్తా అని చెప్పింది. 250 గజాల స్థలాన్ని ఇస్తే మాత్రమే మనకేం సంతోషం ఉండదు. 250 నినాదాలతో మనం తెలంగాణ జెండా పట్టుకుని రోడ్ల మీదకి వచ్చిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమ నినాదాలు ప్రభుత్వ విధానాలుగా మారినంత కాలం, తెలంగాణ ఉద్యమ నినాదాలు ప్రభుత్వ విధానాలుగా మారినంత కాలం మనం ఏ జెండా పట్టుకుని తెలంగాణ ఉద్యమంలో పనిచేసినామో, ఏ ఉద్యమానికి మనం నాయకత్వం వహించినామో దానికి పూర్తి స్థాయిలో మనం కూడా న్యాయం చేసిన వాళ్ళం కాదు. కాబట్టి ఆ ఉద్యమ నినాదాలను ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం చేత మనం అమలు చేయించుకొని ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా మనం చర్యలు తీసుకొని ముందుకు పోయినప్పుడు మాత్రమే మనం గతంలో చేసిన ఉద్యమానికి మనకు సార్థకత ఉంటుంది, సంతోషం ఉంటుంది. మనం నిర్ణయించుకున్నటువంటి ప్రజల కోసం అయితే మనం పనిచేసినామో ఆ ప్రజలు తెలంగాణ రాష్ట్రంలో సంతోషంగా బతిస్తే ఇంకా మనకు సంతోషంగా ఉంటుంది. కాబట్టి ఆ ఉద్యమ నినాదాలు కేంద్రంగా మన రాజకీయ విధానాలు రూపొందించుకొని పనిచేద్దాం. ఇప్పుడున్న ప్రభుత్వాలు దాన్ని గుర్తించి గౌరవించి అమలు చేయాల్సిన అవసరం, దానికి బాధ్యత వహించాల్సిన అవసరం కూడా ఉంటుంది. మనం అడుకోవడం కాదు, డిమాండ్ చేద్దాం మిత్రులారా. అడుకోవడం కాదు, డిమాండ్ చేద్దాం. ఇంకొక మాట గుర్తు చేస్తాం మిత్రులారా, ఆంధ్ర సంపన్న వర్గాలు తెలంగాణ సంపద దోపిడీ చేస్తుంటే, ఆంధ్ర సంపన్న వర్గాలు తెలంగాణ సంపద దోపిడీ చేస్తుంటే ఆ దోపిడీకి వ్యతిరేకంగా మనం తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించడం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. దోపిడీ కొనసాగుతున్నది మిత్రులారా, దోపిడీ కొనసాగుతున్న దాని మీద మనం మాట్లాడడం కానీ అదే దృష్టికోణం నుంచి ఈరోజు దేశ సంపద మొత్తం కూడా గుజరాత్ షావుకారులు దోపిడీ చేస్తున్నారు, గుజరాత్ మార్వాడీని దోపిడీ చేస్తున్నారు. ఆ దోపిడీకి వ్యతిరేకంగా కూడా మనం పెద్ద ఎత్తున సంఘటితమై పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. దానికి మనం నిన్న దాకా మనం చేసినటువంటి పోరాట స్ఫూర్తి, తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉన్నదో ఆ ఉద్యమ స్ఫూర్తిని మనం కేంద్రంగా చేసుకొని మొత్తం దేశ సంపద దోపిడీ చేస్తున్న గుజరాత్ షావుకారులకు వ్యతిరేకంగా, గుజరాత్ ఆధిపత్యానికి వ్యతిరేకంగా, గుజరాత్ రాజకీయ ఆధిపత్యానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ దిశగా మళ్ళీ మనం కార్యాచరణ రూపొందించుకొని ముందుకు పోదాం. సమయం లేదని ముందే చెప్పింది కాబట్టి నేను ఇక్కడి వరకు ఆగుతున్న తర్వాత మళ్ళీ మనం కూర్చొని మాట్లాడుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.